వెల్కమ్ టు చూజ్ కెరియర్. ఈరోజు మన ముందుకి బి నరేష్ గారు వచ్చారు. ఏపీ తెలంగాణలో 16 జిల్లాల్లో టీచ్ చేస్తున్నారు బి నరేష్ గారు. ఆల్మోస్ట్ 16 జిల్లాల్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్ కానీ కంప్లీట్గా టీచింగ్ చేస్తున్నారు. ఏ సబ్జెక్ట్? పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది ఇది ఇంత తక్కువ టైంలో? అన్ని డిస్టిక్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ కవర్ చేస్తూ ఎవరిని మిస్ చేయకుండా ఎన్నో వేల మందిని ప్రతి సంవత్సరం సర్వీస్కి పంపిస్తున్నారు. సో ఒక సిన్సియర్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు చాలా సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళు ఎలా ఎదుర్కొన్నాడు, ఆ సవాళ్ళు ఎదుర్కొన్న తర్వాత గ్రూప్ సర్వీస్ రాకపోతే మనకు ఎదురు అనుభవాలు కానీ అవమానాలు కానీ ఎలా ఓవర్కమ్ చేశాడు అంటే, ప్రతి ఒక్కరూ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కృషి చేస్తే సర్వీస్ రాకపోయినా మంచి పొజిషన్లో ఉంటారు అనేదానికి ఒక చక్కటి ఉదాహరణగా మనం బి నరేష్ గారిని చెప్పుకోవచ్చు. బి నరేష్ గారికి తర్వాత 3 సర్వీసులు వచ్చినా వాటిలో జాయిన్ అవ్వకుండా టీచర్గా చాలా సాటిస్ఫై అవుతూ చాలామందిని సర్వీస్కి పంపించాలి, వేల మందిని మనం తయారు చేయాలి, వేల మందిని మన వంతు సహాయం మనం చేయాలి అని చెప్పి చాలా కృషి చేస్తున్నారు. సో ఇప్పుడు మన ముందుకి బి నరేష్ గారు ఎదుర్కొన్న సవాళ్ళు, ఇప్పుడు గ్రూప్ 1 పరిస్థితి ఏంటి, గ్రూప్ 2 ఎగ్జామ్ సిచ్యువేషన్ ఏంటి, అసలు గ్రూప్ 1కి సివిల్స్కి తేడా ఏంటి, ఇలా డీటెయిల్డ్గా అనాలిసిస్ అలాంగ్ విత్ హిజ్ సక్సెస్ స్టోరీ అనేది షేర్ చేయడానికి మన ముందుకు వచ్చారు. వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. సో ఈరోజు మన ముందుకి బి నరేష్ గారు ఉన్నారు. సో ఈయన నేమ్ కంటే ఈయన క్వాలిఫికేషన్ చాలా పొడుగుంటుందండి. సో అసలు ఈ క్వాలిఫికేషన్ గురించి, ఈయన స్కూలింగ్ గురించి, ఈయన త్రూ అవుట్ కాంపిటీషన్ జర్నీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో వెల్కమ్ నరేష్ గారు. థ్యాంక్ యూ సార్. సో మీ క్వాలిఫికేషన్ గురించి చెప్పండి సార్. సార్ క్వాలిఫికేషన్ వచ్చేసి నాది ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషల్ వర్క్, ఎంఏ ఆర్కియాలజీ, తర్వాత ఎల్ఎల్బి, తర్వాత బీఈడి చేశానండి. సో నేను 9 ఇయర్స్ ఉస్మానియా క్యాంపస్లో ఉంటూ 3 పీజీలు, తర్వాత బిఎడ్ కంప్లీట్ చేశాను. కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను సార్ నేను. సో ఓవరాల్గా ఇది నా క్వాలిఫికేషన్ సార్. సో మీ స్కూలింగ్ సంబంధించిన విషయాలు చెప్తారా? స్కూలింగ్ అంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో జరిగింది సార్. సో నియర్ బై కరీంనగర్, బొమ్మనపల్లి అని చెప్పేసి ఒక మారుమూల విలేజ్ అండి. 10th స్టాండర్డ్ వరకు, 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. మా నాన్న మహారాష్ట్రలో ఉండేవాడు కాబట్టి సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే మేము ఉండేవాళ్ళం. అక్కడనే 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం సార్. సో చైల్డ్ ఏజ్ అంతా కూడా బాగా జరిగింది. సో ఫ్యామిలీ అనేటువంటిది మరీ అంత పూర్ కాకపోయినా సో మమ్మల్ని చదివించారు. సో మేము అంత 10th క్లాస్ వరకు కూడా మా స్కూల్ ఎడ్యుకేషన్ బొమ్మనపల్లి విలేజ్లో కంప్లీట్ చేసుకున్నాం సార్. తర్వాత వచ్చేసి నేను గోదావరికని టౌన్లో ఇంటర్మీడియట్, తర్వాత అక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇంకా పీజీ, ఫస్ట్ పీజీ నుంచి నా బిఎడ్ కంప్లీట్ అయిపోయి ఈరోజు నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు చెప్పేంత వరకు కూడా హైదరాబాద్ లోనే నా హైయర్ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను సార్. సో మీరు జనరల్ గా 9 ఇయర్స్ అంటే జనరల్ బీటెక్ కానీ ఒక డిగ్రీ అయిపోతే చాలు, ఇన్ని జాబ్కి వెళ్ళిపోదాము. సో ఒక బీటెక్ అయిపోయింది, ఒక డిగ్రీ అయిపోయింది, లేకపోతే ఎంబీఏ చేసి ఇమీడియట్ గా జాబ్కి వెళ్ళిపోదాం. లేదా కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉంటే ఒక 3-4 ఇయర్స్ అనేది ట్రై చేస్తారు, రాకపోతే వదిలేసి వేరే దానికి జాబ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు కంటిన్యూస్ గా 9 ఇయర్స్ ప్రిపేర్ అవుతానే ఉన్నారు. సో అసలు ఎలా పాసిబుల్ అయింది, ఎలా టైం మేనేజ్ చేశారు మీరు? సార్ సార్ అయితే నాది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ లోనే ఉంటూ నా ఫస్ట్ పీజీ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. కానీ నాకు ఆ ఉస్మానియా క్యాంపస్ వాతావరణం అనేటువంటిది నాకు చదువుకోవడానికి ఆసక్తిని కలిగించింది. సో దాంతో నేను పొలిటికల్ సైన్స్ తీసుకున్న తర్వాత సోషాలజీకి సంబంధించిన సోషల్ వర్క్ చేయాలి అని, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నాకు ఒక పీజీ చేస్తుండగానే ఇంకో కోర్స్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలిగి నేను ఆ విధంగా ఈ కోర్సెస్ అనేటువంటివి కూడా, ఈ పీజీలన్నీ కూడా, ఈ ఎల్ఎల్బి వరకు కూడా నేను చదవడానికి కారణం అదే సార్. అంటే నేను ఎప్పుడూ కూడా ఒక కోర్సు నాది అయిపోతుంది, నేను జాబ్ చేయాలి అనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. సో నేను ఒక్కనే అబ్బాయిని. సో మా నాన్న నా పైన ఎక్కువగా ఏం డిపెండ్ అవ్వలేదు. సో నన్ను చదివించడానికి హైదరాబాద్ పంపించినప్పుడు నేను చదువుకోవాలి అనేటువంటి ఆసక్తితో ఆ కోర్సెస్ అన్ని కూడా చేశాను సార్. సో అప్పట్లో చాలా మంది అంటుండేది, ఏంది చదవడం, ఇన్ని పీజీలు ఎందుకు చదువుతున్నారు,
సో దేనికి పనికిరానిది అంటే ఒక పీజీ గాని ఏదన్నా డిగ్రీ గాని కంప్లీట్ చేసుకొని లేదా బీటెక్ గాని కంప్లీట్ చేసుకొని ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అయిపోతుంటారు. ఈ అబ్బాయి ఏంటి ఇలా చదువుతూనే ఉన్నాడని. కానీ నేను వేరే వాళ్ళ గురించి ఏమి పట్టించుకోకుండా నా సాటిస్ఫాక్షన్ కోసం వాస్తవానికేందంటే అది నా సాటిస్ఫాక్షన్ అప్పుడు నేను చదువుకోవాలనుకున్నాను. ఇంకా నేను యాక్చువల్‌గా ఏందంటే నేను పీహెచ్‌డీ గూడా చేయాలనుకున్నాను. కానీ ఇంకా అప్పటి వరకు నన్ను ఓపికగా మా ఫ్యామిలీ నా గురించి నమ్మకంతో వెయిట్ చేశారు కాబట్టి ఇంక నేను దాంతో నా 9 ఇయర్స్ అనేటువంటిది ఒకే దగ్గర క్యాంపస్‌లోనే ఉంటూ నేను చదవడానికి ఏందంటే నా ఇంట్రెస్ట్ సార్ అది. సో, ఫస్ట్ ఒక పీజీ కంప్లీట్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. అది ఉస్మానియా క్యాంపస్‌లోనే చేయాలి అనే దాంతో నేను పొలిటికల్ సైన్స్‌లో ఎంట్రన్స్ రాసి ఎంట్రన్స్‌లో 9థ్ ర్యాంక్ రావడంతో నాకు క్యాంపస్ సీట్ వచ్చింది. క్యాంపస్ సీట్ వచ్చిన తర్వాత నేను ఒక పీజీ చేస్తుండగానే ఇంకో కోర్స్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్‌తో ఆ విధంగా నేను 3 పీజీలు తర్వాత ఎల్ఎల్‌బి అనేటువంటిది చేయడానికి కారణమైంది సార్. ఇది ఇంట్రెస్ట్‌గా చేసినటువంటిదే. సొసైటీలో కూడా మిగతా వాళ్ళు కూడా చాలా మంది అంటుండేది. ఏంది అబ్బాయి ఏదో ఒక డిగ్రీ కానీ, ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని కంప్లీట్ చేసుకొని జాబ్స్ గురించి ఆలోచిస్తారు. ఈ అబ్బాయి ఏంటి ఇంకా చదువుతూనే ఉంటున్నారు అని చెప్పేసి. కానీ కాకపోతే ఏందంటే చదువు అనేటువంటిది ఒక ఆసక్తి కలిగిన తర్వాత దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి మనకు అనిపించదు. ఇప్పుడు మనకు జాతీయ విద్యా విధానంలో కూడా మనకు విదేశాలలో ఉన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే చదువు అనేటువంటిది ఒక కాడ కాదు. మనం లైఫ్ లాంగ్ ఏదైనా కోర్స్ చేయాలనుకున్నా కూడా ఎప్పుడైనా చేయొచ్చని. మన ఉన్నటువంటి సొసైటీని బట్టయితే మనకు ఒక చదువుకునేటువంటి ఒక టైమ్, ఒక ఏజ్ అనేది ఉంటది. దాని తర్వాత మళ్ళీ జాబ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత చదువుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉన్నా గానీ స పరిస్థితులు అనుకూలించవు. అందుకని నాకు చదవాలనే ఆసక్తి నేను ఎప్పుడైతే చదువుకున్న రోజులలో ఉందో అప్పుడే పూర్తి చేసుకున్నాను. నేను క్యాంపస్‌లోకి ఎంటర్ అవ్వడమే నాకు ఈ పీజీలు చేయడానికి, ఎల్ఎల్‌బి చేయడానికి నాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నన్ను ఆసక్తిని పెంచాయి. నేను కోర్సెస్ అనేటువంటివి నా సాటిస్ఫాక్షన్‌గా చేసినటువంటివే సార్. సో మోస్ట్ ఛాలెంజింగ్ ఫేజ్ సార్ యాక్చువల్గా. అంటే 9 ఇయర్స్ కంటిన్యూస్గా చదవడం అంటే ఒక పక్క రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ, లేదు సొసైటీ నుంచి కానీ, సో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఒక ఇన్సల్టింగ్ లాగా, అంటే ఏంది ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇది కామన్ క్వశ్చన్ సార్. ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో సెటిల్ అయిపోయి జాబ్ చేసుకుంటూ ఉంటారు, లేదంటే బిజినెస్, మ్యారేజ్ అయిపోయి ఇట్లా ఉంటారు. సో అసలు ఈ ఛాలెంజింగ్ ఫేజ్ ని మీరు ఎలా ఓవర్కమ్ చేసేస్తారు? యెస్ సార్. చాలా అంటే నాకొచ్చినటువంటివి కూడా మీరన్నట్టుగానే చాలా ఇబ్బందులొచ్చాయి. ఛాలెంజెస్ వచ్చాయి. ఎలా అంటే ఒకటి మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా అంతగా ఏం లేదు ఫైనాన్షియల్‌గా చూసుకుంటే. తర్వాత నేను ఒక్కరినే కాబట్టి, అబ్బాయినొక్కరినే కాబట్టి, మాకు మదర్ కూడా లేదు కాబట్టి, నేను చదువు కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు. మా పెద్దనాన్న వాళ్ళు వీళ్ళు. కానీ మా నాన్న మాత్రం అప్పుడు ఎప్పుడు కూడా నా మీద అంతగా డిపెండ్ అయ్యి ఏమి అవ్వలేదు. సో, నేను ఇతర ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, వేరే రిలేటివ్స్ నుంచి కానీ, సొసైటీస్ నుంచి గానీ, మా ఫ్రెండ్స్ నుంచి గానీ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఎప్పుడు నేను ఈ 9 ఇయర్స్ ఒక క్యాంపస్‌లోనే ఉంటూ చదువుకుంటున్నటువంటి సమయంలో అసలింకా ఎన్ని రోజులు చదువుతాడు? అసలు ఇది ఒక లేజినెస్‌గా తయారైపోయాడు. అంటే ఏమి పని చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ లేక చదువు అనే కారణంతో క్యాంపస్‌లో ఉంటున్నాడు తప్ప, ఇతను చదువుకోవడం అనేటువంటిది నిష్ప్రయోజనం. అది ఉపయోగపడే విధంగా లేదు అని చాలా మందన్నారు. కానీ నేనెప్పుడు కూడా వాటిని పట్టించుకోలేదు. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మా నాన్నగారు మీరు జాబ్ చేస్తారా అనేటువంటి మాట వచ్చేంత వరకు నేను ఎవరు అన్నా కూడా ఫీల్ అయ్యేవాడిని కాదు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా మీరన్నట్టు సార్, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని, కొంతమంది బీటెక్ కంప్లీట్ చేసుకొని, జాబ్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో కానీ, మిగతా వైపు కానీ వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళు ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. కానీ ఇంకా కూడా నేను చదువుతూనే ఉన్నాను. ఈ చదవడము అనేటువంటిది ఒక వ్యసనంగా మారిపోయింది అని అందరూ అనుకున్నారు. మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు. ఇలా చదువుతూనే ఉంటావు, అసలు నువ్వు ఏది జాబ్ చేయవా అది అని చెప్పేసి. అందులో ఇంకోటేందంటే నేను చదివిన కోర్స్ అన్నీ కూడా ఆర్ట్స్ సబ్జెక్ట్‌లు. ఈ పొలిటికల్ సైన్స్, ఆర్కియాలజీ, సోషల్ వర్క్ అనేటువంటిది ఎవరు కూడా పెద్దగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా అలానే ఉంది సిట్యుయేషను. కాబట్టి ఈ ఆర్ట్స్ గ్రూప్‌లు అనేటువంటివి జాయిన్ అవ్వడమే ఎందుకు అనుకుంటే, అందులో ఈ 1 బై 1 ఒక్కొక్క పీజీలు ఇట్లా 3 పీజీలు ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం. దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మేము ఇంజినీరింగ్ చేసాము. మేము ఈ ఎంఎస్‌సి చేసాము. మేము జాబ్ సాధించాము. మీరు ఆర్ట్స్ ఒక్క పీజీ చేసి ఆపగా ఇంకా ఇన్ని 2, 3 పీజీలు చేస్తున్నారు. నువ్వు అసలు లైఫ్‌లో సెటిల్ అవుతావా? నువ్వు చదివినటువంటి సబ్జెక్ట్ దేనికన్నా యూజ్ అవుతదా ప్రాక్టికల్‌గా చూసుకుంటే? అని చెప్పేసి చాలా అన్నారు. అయినప్పటికీ నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఎందుకంటే నాకున్న ఇంట్రెస్ట్
సో నేను చదవాలి అనుకున్నాను. ఆ కోర్సెస్ నా ఇంట్రెస్టెడ్‌గా చేశాను. సో అవన్నీ నేను ఇంట్రెస్టెడ్ కంప్లీట్ చేసుకున్నాను. నేను ఎంఏ సోషల్ వర్క్ నేను గోల్డ్ మెడలిస్ట్ సార్ ఉస్మానియా యూనివర్సిటీలో. సో అది అంటే సెకండ్ పీజీ ఎందుకనే టైంలో సెకండ్ పీజీలో నేను ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాను. సో ఎల్ఎల్బి అనేటువంటిది ఇంకా ఇంట్రెస్ట్ చూపించాను. సో ఎవరైతే నన్ను సొసైటీలో ఎందుకు చదువుతున్నాడు, అర్థం లేకుండా చదువుతున్నాడు, ఆర్ట్స్ సబ్జెక్టులు అని చెప్పేసి అనుకున్న సమయంలో ఇంకా నా ఇంట్రెస్ట్ అనేటువంటిది రెట్టింపు చేసుకున్నాను తప్ప, ఎక్కడా కూడా నేను డీవియేట్ అవ్వలేదు. సో మా ఫాదర్‌కి ఎస్పెషల్లీ నేనెప్పుడు కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆయన నా పట్ల నమ్మకం ఉండేది. తను ఏదో ఒకటి చేస్తాడు, చేయకుండా అయితే ఉండరు కదా అని. సో ఈరోజు ఆ రకంగా నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను సార్. ఎస్పెషల్లీ రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి. ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో తర్వాత వాళ్ళే మీకు ఫోన్ చేసి సజెషన్స్ అడగడం కానీ, మా అబ్బాయిని ఏం చేయించాలి, ఏం చదివించాలి, సో ఇట్లా అక్కడి నుంచి ఈ సిచ్యువేషన్ కు తీసుకొచ్చింది. సో అవును. మీరు అవును. ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది ఆ విషయం? ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఇంతకుముందు ఏదన్నా రిలేటివ్ ఫ్యామిలీ ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మ్యారేజ్ గాని, ఏదన్నా ఈవెంట్ గాని నన్ను మా నాన్న పంపించేవాడు. నేను ఒక్కడినే కాబట్టి. మా సిస్టర్స్‌కి మ్యారేజ్ అయింది కాబట్టి. అయితే నేను ఆ ఫంక్షన్స్‌కు అటెండ్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రిలేటివ్స్ మాట్లాడేది ఏందంటే, అసలు ఈ ఆర్ట్స్ సబ్జెక్ట్‌లు చదివితే ఏముంటది? ఎవరు చూసినా గాని ఎంఎస్‌సి గాని లేదా బీటెక్ గాని అలా చేస్తారు. ఇతనేంది ఎంఏ అంటారు. ఎంఏ వల్ల ఏముంటది? అందులో ఇంకా ఆహ్, 2, 3 పీజీస్ చేసుకుంటున్నాడు. 2, 3 పీజీస్ కంప్లీట్ చేశాడు. సో దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందని చెప్పేసి కొంత ఇన్సల్టింగ్‌గా మాట్లాడేవాళ్ళు. తర్వాత ఒకటేందంటే చదువు గురించి ఎక్కువ చదివితే ఇలానే ఉంటారు. చదువుకుంటూ ఉంటారు అని చెప్పేసి కూడా నన్ను ఎగ్జాంపుల్‌గా వేరే వాళ్ళతో చూపించేవాళ్ళు. సో అది. తర్వాత ఇంకొక విషయం ఏందంటే, మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నా గాని, మా నాన్న తరపున వాళ్ళు కానీ, అమ్మ తరపున వాళ్ళు కానీ, ఎవరు కూడా అడ్మిషన్ తీసుకుంటే మా కజిన్స్ గాని ఎవరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా లేరు. సో వాళ్ళంతా ప్రైవేట్ బిజినెస్ ఏదో ఒకటి మంచి సెటిల్ అయ్యి ఉన్నారు. సో నేను మాత్రం ఈ చదువుతూ ఉంటే ఇలాంటి కోర్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఇన్సల్టింగ్ మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళే అంటే మా బ్రదర్స్ ఎవరైతే కజిన్స్ ఎవరైతే ఉన్నారో, మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళే కాల్ చేసి పాపది కోర్స్ అయిపోయిందిరా, పాపది డిగ్రీ అయిపోయింది, బాబుది ఇంజినీరింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయించాలి? ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది? కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో దేనికి ప్రిపేర్ కమ్మంటావు? నీ గైడ్‌లైన్స్ కంపల్సరీ కావాలి అని చెప్పేసి వాళ్ళు కాల్ చేయడము, వీలవుతే ఇంటికి వచ్చి మాట్లాడడం ఇదంతా కూడా నాకిప్పుడు అనిపిస్తుంది. సో నేను ఏదైతే ఎంచుకున్నానో, ఏదైతే నా ఆసక్తితో నేను చదువుకున్నానో, ఆ చదువుకున్న చదువు అనేటువంటిది నాకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పేరు తీసుకొస్తదనుకున్నాను. ఈ రోజు వాళ్ళు కాల్ చేసినప్పుడల్లా నాకప్పుడు అనిపిస్తది. సో నేను అనుకున్నటువంటిది నేను సక్సెస్ అయ్యాను. నాకు సొసైటీలో గౌరవం తెప్పించింది నా చదువు, నా జ్ఞానం అని చెప్పేసి అనిపిస్తది సార్. ప్రెజెంట్ ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. సో కాంపిటేటివ్ విషయానికి వస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే, సో యూపీపీఎస్సికి ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పీసీ అంటే సివిల్స్ కి గ్రూప్స్ కి ఏంటి సార్ అసలు అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి? యెస్ సార్. యాక్చువల్ ఏందంటే 2 కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌గా అందరూ ప్రిపరేషన్ ఒకే రకంగా చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ అభ్యర్థిని బట్టి కాకుండా ఇక్కడ పబ్లిక్ సర్విస్ కమిషన్ బట్టి ఉన్నది సార్. ఒకటి యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్. మరొకటి స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్స్ కండక్ట్ చేసేటువంటి ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్. వీటి రెండిటికి తేడా ఏమిటంటే సార్, యూపీఎస్‌సి కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్‌కి ఒక ఇయర్ క్యాలెండర్ అనేటువంటిది ఉంటది. అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో వస్తూ ఉంటుంది. సో కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎక్కడా కూడా మనకు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ప్రిపేర్ అవుతూ అటెంప్ట్ ఇస్తూ ఉంటారు. ఆ టైంలో మనకు సొసైటీ నుంచి కూడా ఎలాంటి మాటలొస్తాయంటే, ఎన్నవ అటెంప్ట్ ఇచ్చారు అని చెప్పేసి అడుగుతుంటారు. అంటే ఫస్ట్ అటెంప్టా? ఇది ఇప్పుడు మీరు ఇచ్చేది సెకండ్ అటెంప్టా? థర్డ్ అటెంప్టా? అని అడుగుతారు. కానీ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి ఎవరు క్వెషన్ ఎయ్యరు. అది ఒకటి మంచి పాజిటివ్ హెల్ప్‌నెస్‌గా ఉంటుంది సార్. పాజిటివ్ క్వెషన్‌గా ఉంటుంది. అంటే మీరు ఎన్నో అటెంప్ట్ ఇస్తున్నారు అన్నప్పుడు దాన్ని మోటివేషన్ చేసినట్టు అవుతది. ఒక సెకండ్ అటెంప్ట్ అయిపోయిందా? ఇది థర్డ్ అటెంప్టా అని. అంతేగాని ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు చదువుతూ అని చెప్పేసి అనరు. సో కాబట్టి యూపీఎస్‌సి కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రతి ఇయర్ అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో మనకు నోటిఫికేషన్ వస్తది కాబట్టి, ఒక నోటిఫికేషన్‌లో మనకు ఒక అటెంప్ట్‌లో మనం సక్సెస్ కాకపోయినా నెక్స్ట్ అటెంప్ట్‌లో మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అని ఒక కాన్ఫిడెంట్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా వాళ్ళ ప్రిపరేషన్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు. ఎవరైతే నమ్మకంతో ఉంటున్నారో, వారిపై వాళ్ళకి ఎవరికైతే నమ్మకం ఉందో ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ అవుతున్నారు. సొసైటీలో కూడా ఒక మంచి వాతావరణం ఉంది. ఆ రకమైనటువంటి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే, సో ఒక మంచి
హెల్పింగ్నెస్ అనేటువంటిది మనకు సొసైటీ నుంచి కూడా కనబడుతుంది. ఎన్నో అటెంప్ట్ ఇస్తున్నారు అనేటువంటి మాటలోనే. అదే ఇక గ్రూప్స్ వైపు వచ్చినట్లయితే మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్ లో చూస్తే ఎలా ఉంటదంటే, ఇప్పుడు చూడండి, నేను 2008 లో గ్రూప్ 2 రాశాను. గ్రూప్ 2 రాశాను, గ్రూప్ 1 రాశాను 2008 లో. ఓకేనా. అప్పుడు నేను గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ చేసుకున్నాను. గ్రూప్ 2 ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేశాను. సో నాకు ఒక 3 మార్క్స్ లో గ్రూప్ 2 పోయింది. సో అప్పటి నుంచి 2008 నుంచి మళ్ళీ 11 వరకు నోటిఫికేషన్ లేదు. 2008 నుంచి 11 వరకు నోటిఫికేషన్ లేదు. ఈ టైంలో ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకా ఎన్ని ఇయర్స్ చదువుతారు అని చెప్పేసి సొసైటీ నుంచి మాటలు వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారంటే 2008 నుంచి అన్నాం. అంటే 2001 3 ఇయర్స్ అవుతుంది. సో 2012 లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది లక్కీగా. కానీ తర్వాత మళ్ళీ 16 వరకు నోటిఫికేషన్ లేదు. సో ఇప్పుడు అభ్యర్థి చూడండి, 2008 నుండి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి 2016 వరకు మధ్యలో ఒక్క నోటిఫికేషన్ వచ్చింది. కానీ మిగతా నోటిఫికేషన్ ఏం లేదన్నప్పుడు సీరియస్ గా తను ప్రిపేర్ అవుతున్నా కూడా సమాజం నుండి ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నావు? 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నావా? 5 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నావా? ఇక నీకు జాబ్ రానట్టే, ఇన్ని సంవత్సరాలు పట్టిందా అంటారు. కానీ అసలు ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి ఒక పాజిటివ్ గా సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ వాళ్ళ ఆలోచన చేయట్లేదు. సో దానివల్ల ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి అంటే, ఫస్ట్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా సొసైటీ నుండి వచ్చేటువంటి క్వశ్చన్స్, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకా నీకు రాలేదా అంటున్నారు. కానీ అసలు ఒక 3-4 ఇయర్స్ లో ఎన్నిసార్లు నోటిఫికేషన్ వస్తుంది? ఒక ఇయర్ లో ప్రతి ఇయర్ లో నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ, గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించట్లేదు. అది యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ కు తేడా. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు చేస్తున్నటువంటి అంటే ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉన్నాయి. అదే ఫోకస్ కూడా అంటే ఇప్పుడు జనరల్ గా పేరెంట్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, లేదంటే సీనియర్స్ కానీ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వు, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ కొట్టేస్తావు. అంటే ఒక క్లియర్ గోల్ అనేది వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అంటే ఇది మేజర్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. సో దీని గురించి ఏమంటారు మీరు? అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వు, కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ జాబ్ పడినా కానీ రాసుకోవచ్చు, ఏదో ఒకటి వస్తుంది. అంటే గ్రూప్ 1 ఫోకస్ కాదు, కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు. రైట్ సార్. ఇక్కడ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చూసుకుంటే టార్గెట్ ఐఏఎస్ అని పెట్టుకుంటారు. ఆ టార్గెట్ ఐఏఎస్ వాళ్ళు సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయినా కూడా ఐఏఎస్ రాకపోయినా ఏదో ఒక సర్వీస్ వచ్చినా మళ్ళీ ఐఏఎస్ కే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టార్గెట్ అలా ఉంది కాబట్టి. సో అదే ఆలోచన చేస్తారు. అదే గ్రూప్స్ వైపు మనకు వచ్చినట్లయితే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 రాకపోయినా ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి అనడమే అక్కడ మనకు పెద్ద మైనస్ మనం చెప్పొచ్చు. అది ఎందుకంటే అది నెగటివ్ థాట్ అవుతుంది. అంటే మన దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించేస్తుంది అది. అంటే పేరెంట్స్ కూడా మీరు గ్రూప్ 1 కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనడం కరెక్ట్ కాదు. గ్రూప్ 1 ప్రిపరేషన్ కు పంపించినప్పుడు గ్రూప్ 1 రావాలి అనేటువంటి నమ్మకంతో మనకు పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. క్యాండిడేట్ కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, నేను గ్రూప్ 1 సాధించాలి, ఎప్పటికైనా గ్రూప్ 1 సాధించాలి. సో ఈ అటెంప్ట్ లో నాకు రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా గ్రూప్ 1 కే నేను సిద్ధంగా ఉన్నాను, గ్రూప్ 1 రావాలి అనేటువంటిది చెయ్యాలి. కానీ అలా తక్కువ మంది చేస్తున్నారు. సో పేరెంట్స్ నుంచి కూడా ఆలోచన విధానం సరిగా లేదు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ చాలు ఏదో ఒకటి వస్తుంది అనడమే అక్కడ మనకు 50% మనకు సక్సెస్ రేట్ పోయినట్టే. సో మన కాన్ఫిడెన్స్ లెవెల్ ను తగ్గించినట్టు అవుతుంది. సో ఇది కరెక్ట్ కాదు. ఈ రకమైనటువంటి ఒక వాతావరణం అనేటువంటిది కరెక్ట్ కాదు. గ్రూప్ 2 సిచ్యువేషన్ ఏంటి సార్? నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు? అంటే కొంతమంది ఏమో డిసెంబర్ అంటున్నారు, కొంతమంది ఏమో నవంబర్ అంటున్నారు, అసలు ఎప్పుడు పెడతారో తెలియదని కొంతమంది. సో అంటే ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ గ్రూప్ 2 కానీ, లేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ కానీ, సో నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. సార్ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి మనం చూస్తే స్టేట్ బైఫర్కేషన్ కావడం వల్ల 2 రాష్ట్రాలలో చూసుకుంటే ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తది అనే నమ్మకం మనకు ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం గతంలో తీసుకున్నట్లయితే 2014 నుంచి తీసుకున్నట్లయితే సో ఇయర్ కు ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోయినా 2 ఇయర్స్ కు ఒకసారి మాత్రం నోటిఫికేషన్ అయితే ఇస్తున్నారు. సో ప్రజెంట్ మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ వారీగా మేము ఇస్తాము అన్నారు. అయితే ఈ కరోనా పరిస్థితుల వల్ల కొంచెం నోటిఫికేషన్ లేట్ అయిపోవచ్చు. ఇప్పుడు నవంబర్ లో మన గతంలో ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ మెయిన్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి మెయిన్స్ ఏదైతే జరగాల్సి ఉందో
అది ఇప్పుడు నవంబర్ లో దానికి షెడ్యూల్ ఇచ్చేశారు. ఈ నవంబర్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, ఇతర నోటిఫికేషన్స్ డిఎస్సి లాంటి ఇతర నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. సో ఆ విధంగా మనకు అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే, సో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని ఇతర కారణాలు కావచ్చు, నోటిఫికేషన్స్ అనేటువంటివి కొంత తక్కువగా ఉన్నాయి ఏపీతో పోల్చుకుంటే. అయితే అయినప్పటికీ సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి మనకు ఉద్యోగ నియామకాలు అనేటువంటి ఒక ఎజెండా తోటి తెలంగాణ సాధించుకున్నారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వంపై ఎక్కువగా ఉంది. ఆ విధమైన ఒత్తిడి కూడా ఉంది. అనేక డిపార్ట్మెంట్లలో కొన్ని ఖాళీలు ఉండటం. సో అందుకని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ కు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కు సిద్ధంగా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చేటట్టుగా ఉంది. ఎందుకంటే మనకు ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే 2011 లో ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఏది రాలేదు. ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే. కాబట్టి తెలంగాణలో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి మనకు ఒక వార్త వింటాం. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తది. తర్వాత గ్రూప్ 2 అనేది మన పాత నోటిఫికేషన్ మొన్ననే రిక్రూట్మెంట్ అయింది. సో గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. దాంతో పాటు గ్రూప్ 3 నోటిఫికేషన్ భారీ స్థాయిలో అంటే ఒక 3000 ఉద్యోగాలతో భారీ స్థాయిలో ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా తెలంగాణ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. తర్వాత కొత్తగా మనకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. సో దానిలో కూడా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సో అభ్యర్థులందరికీ చాలా తెలిసి ఉంటున్నాయి. కాబట్టి ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తాము అని చెప్పేసి మనకు మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు కూడా చెప్పారు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా నోటిఫికేషన్ రావడం అనేది సిద్ధం అవుతుంది. సో కాబట్టి తెలంగాణలో అభ్యర్థులు కానీ, ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ, సో 2 రాష్ట్రాల అభ్యర్థులు ఇప్పుడు సీరియస్ గా ప్రిపేర్ అవ్వడానికి సరి అయినటువంటి సమయం. సో మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఇక ఇప్పటికి స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే వాళ్ళు దాన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వస్తది. నెక్స్ట్ ఇయర్ లో మీరు ఎంప్లాయీస్ గా మారేటువంటి అవకాశం 100% ఉంది. ఓకే. ఓకే. సో ఈ సివిల్స్ కి, గ్రూప్స్ కి స్ట్రాటజీ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? వాటిని క్రాక్ చేయాలి అంటే, వాటి సాధించాలి అంటే? సివిల్స్ కంటే ఇప్పుడు మనకు సివిల్స్ కు ఉన్నటువంటి ప్యాటర్న్ చూసుకుంటే అది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది సార్. సో మన ప్రిపరేషన్ అనేటువంటిది మనకు ఏదైతే మనం ఆప్షనల్ గా ఎంచుకుంటామో, సో దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ మనం చేయడం, సరి అయినటువంటి గైడెన్స్ తీసుకోవడం, తర్వాత మన ప్రిపరేషన్ ప్లానెడ్ గా కంటిన్యూ చేయడం, తర్వాత రెగ్యులర్ గా మనం పేపర్స్ చదువుతూ అప్డేట్ చేసుకుంటూ ఉండడం, తర్వాత ఆన్లైన్ ద్వారా, నెట్ ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, ఇదంతా కూడా ఒక పద్ధతి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసేటువంటి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం ఒక్కటి గుర్తుంచుకోండి. సో సివిల్స్ లాగా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే ఇవ్వకపోయినా కానీ 2 years కి ఒకసారైనా, 3 years కి ఒకసారైనా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ఖాళీలు అనేటువంటివి రిటైర్మెంట్ ద్వారా కావచ్చు, లేదంటే ఇతర ప్రమోషన్ ద్వారా కావచ్చు, ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ ఖాళీలను ప్రతి సంవత్సరం భర్తీ చేయకపోయినా 3 years కి ఒకసారైనా భర్తీ చేయాల్సిందే. కాబట్టి ఒక్కసారి మీరు గ్రూప్ 1 కు సీరియస్ గా కోచింగ్ తీసుకున్నా, లేదా గైడెన్స్ తీసుకున్నా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, గ్రూప్ 2 కైనా, గ్రూప్ 1 కైనా ఆ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు సక్సెస్ అయ్యేంత వరకు కంటిన్యూ చేసుకుంటూ రండి. సో నమ్మకంతో చేయండి. అలా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఈ సక్సెస్ కావడం ఆలస్యం కావచ్చు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సీరియస్ గా ప్రిపేర్ అవుతే సక్సెస్ అవ్వడం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో మీ ప్రిపరేషన్ అనేటువంటిది మాత్రం అదే సివిల్స్ కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అదే రకమైనటువంటి ప్రిపరేషన్ మీరు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా ఉండాలి. నోటిఫికేషన్ 3 years కోసారి వస్తుందా, 2 years కోసారి వస్తుందా అనేది పట్టించుకోవద్దు. నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా వస్తది కదా, కాస్త లేట్ అయినా కూడా. కాబట్టి మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి అంతా కూడా మనకు ఓల్డ్ పాత పద్ధతిలో క్వశ్చన్స్ రావట్లేదు. మనకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత కరెంట్ ఇష్యూస్ మేళవించుకొని ఎక్కువ క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉన్నారు. తర్వాత అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మన ప్రిపరేషన్ కూడా ఆ రకంగా చేయాలి. ఎప్పటికప్పుడు మన సబ్జెక్టులు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్ గా పేపర్ రీడింగ్ అనేటువంటిది ఉండాలి. రెగ్యులర్ గా కరెంట్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత మన ప్రతి సబ్జెక్ట్ కూడా కాన్సెప్ట్ దాన్ని ఎక్కువగా అర్థం చేసుకొని చదవాలి. ఎక్కువ టెస్టులు మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మామూలుగా టాలెంట్ టెస్టులు కావచ్చు, గ్రాండ్ టెస్టులు కావచ్చు, ఇవి ఎక్కువ రాయడానికి ఉండాలి. అలా రాస్తే ఏంటంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది.
సో మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఇంకెంత వరకు మనం పెంచుకోవాలి అని మనలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది, మనం సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుంది. ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను చెప్పేది. ఇంకా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు చెప్పాల్సింది ఎక్కువగా ఏం లేదు. సో వాళ్ళ ఆ పాత పద్ధతిలోనే ఆ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతే సరిపోతుంది. ఇది. సో ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఓకే. వర్క్ చేశారు మీరు, ఆల్మోస్ట్ 16 డిస్ట్రిక్ట్స్ లో వర్క్ చేశారు. ఇక అన్ని చోట్ల తిరుగుతా అన్ని క్లాసెస్ చెప్తా ఇలా ఉంటారు. ఎక్కువ టైం అనేది ఏ కేసులో మీరు అనేది ఎక్కువ టైం ఏ కేసులో వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎలా మేనేజ్ చేశారు సార్? అంటే ఇన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ ఇన్ని డిస్ట్రిక్ట్స్ లో టీచ్ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. సో ఫ్యామిలీ టైం, పర్సనల్ టైం అనేది ఉంటుంది, ఇంకా స్టూడెంట్స్ కి అంకితం అన్నట్లు ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేశారు? మీకు ఎక్కడన్నా క్లాష్ ఏమన్నా వచ్చిందా టైం టేబుల్లో కానీ అట్లా? యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ మై ప్రొఫెషన్ సార్. ఇంకా ఇదే కాబట్టి నేను ఎక్కువ టైము కోచింగ్ సెంటర్స్ కి కేటాయించాను. సో 16 డిస్ట్రిక్ట్స్లలో చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, నేను ఎక్కడైతే నాకు క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చారో ఆ ఇన్స్టిట్యూట్ తో ఉన్నటువంటి రిలేషన్ అనేది లాంగ్ టర్మ్ అలా కొనసాగిస్తూనే వచ్చాను. సో 2011 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని ఇన్స్టిట్యూట్ లో చెప్పానో ప్రతి ఇన్స్టిట్యూట్ తో రిలేషన్ ఆ విధంగా కొనసాగిస్తూ వచ్చాను. సో అయితే నాకు ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే, ఫ్యామిలీ తరపున అనేటువంటిది కామన్ గా ఉంటుంది, ఎక్కువ టైం కోచింగ్ సెంటర్ లో కేటాయించాం కాబట్టి. సో అది కామనే. కాకపోతే ఈ మీరన్నట్టుగా ఎక్కువ ఇన్స్టిట్యూట్లలో ఎక్కువ డిస్ట్రిక్ట్లలో చెప్పడం వల్ల ఈ టైం మేనేజ్మెంట్ ఎలా అయ్యేది, దానివల్ల ఎక్కడైనా క్లాష్ వచ్చిందా అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ వస్తుంది, ఏ టైంలో వస్తుంది అంటే నోటిఫికేషన్ టైంలో వస్తుంది సార్. నోటిఫికేషన్ టైంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ డేట్ కు చాలా తక్కువ టైం ఇవ్వడం వల్ల అప్పుడు మనకు సిలబస్ అనేటువంటిది అందరి దగ్గర మనం కంప్లీట్ చేయాలి. సో ఆ టైంలో మనకు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మనకు టైం గురించి మాకు కొంచెం టైం కేటాయించండి అని అడుగుతారు. సో ఆ టైంలో ఏమవుతుందంటే కంప్లీట్ ఇంకా ఇంటికి వెళ్ళకుండానే సో ఆ డిస్టిక్ ఈ డిస్టిక్ తిరుగుకుంటూ ఒక 3 మంత్స్ అట్లా కంటిన్యూగా క్లాస్ చెప్పుకుంటూ వస్తాను. సో ఆ రకంగా దాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను. సో ఎక్కడ కూడా సిలబస్ కంప్లీట్ అవ్వకుండా ఉండొద్దు అని చెప్పేసి, సో ఎగ్జామ్ జరగడానికంటే ఇంకొక 15 డేస్ ముందు వరకు కూడా నేను ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా కవర్ చేసుకొని సిలబస్ కంప్లీట్ చేసుకుంటాను. ప్రతి ఇన్స్టిట్యూట్ తో ఉన్న రిలేషన్ కూడా ఆ విధంగా నేను కొనసాగిస్తూ వచ్చాను. ప్రతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు. అయితే ఎస్పెషల్లీ ఏకేఎస్ తో ఉన్నటువంటి రిలేషన్ అనేటువంటిది ఇంకొంచెం ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. అంటే ఇప్పుడు సార్ యూత్ కు హైకాన్ గా మనకు కనిపించడం, అంటే మనకి కొంచెం ఇన్స్పిరేషన్ కనిపిస్తూ ఉంటాడు. సో ఒక ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మనకు పెట్టి తర్వాత ఎంతో మందిని అంటే మేనేజ్ చేసుకుంటూ ఈ సివిల్స్ నుంచి మొదలుకొని ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మన కోర్సెస్ ఆఫర్ చేస్తున్నటువంటి సమయంలో సారు చాలా బిజీ. సార్కి చాలా స్ట్రెస్ ఎక్కువ ఉండాలి, కానీ సార్ మిస్టర్ కూల్ కనబడతాడు ఎప్పుడు కూడా. సో ఎలా అంటే ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీమ్ కు మిస్టర్ కూల్ గా ధోనికి పేరుంది. అయితే మనమై కానీ మీరైనా కానీ ఇప్పుడు ఆ క్రికెట్ టీమ్ లో మనం ప్లేయర్ కాదు కాబట్టి అతను మిస్టర్ కూలా కాదా అనేది మనకు తెలియదు. సో కానీ మిస్టర్ కూల్ అనేటువంటి వర్డ్ కి మాత్రం శశాంక్ సార్, మన ఏకేఎస్ డైరెక్టర్ శశాంక్ సార్ మాత్రం 100% సూటబుల్ పర్సన్ అని నేను అంటాను. ఎలా అంటే చాలా టైంలో కూడా ఇప్పుడు మనకు సివిల్స్ సంబంధించినవి పాలిటీ గవర్నెన్స్, అది తర్వాత గ్రూప్ 1 లో పాలిటీ గవర్నెన్స్, ఎథిక్స్, లా ఇష్యూస్ అండ్ సోషియాలజీ, సో గ్రూప్ 2 లాంటివి వీటన్నిటికి కూడా నేను సబ్జెక్ట్ చెప్పేది. సో ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మనకి ఎక్కువ బ్యాచ్లు ఉన్నప్పుడు సో టైం అనేటువంటి విషయంలో సార్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అంటే కొంచెం ఇంకా ఎక్కువ క్లాసులు ఎక్కువ అవర్స్ తీసుకున్నా పర్లేదు సార్, కానీ ఎక్కువ టైం కేటాయించండి అని చెప్పేసి. సో మీకు వీలున్న టైంలో నేను క్లాసెస్ ఎక్కువ పెడతాను సార్ అని చెప్పేసి మనం ఇచ్చినటువంటి వీలున్న టైంలో కూడా సార్ ఎక్కువ క్లాసెస్ పెట్టేవాడు. ఆ విధంగా సిలబస్ కంప్లీట్ చేసుకునే వాళ్ళం. సో ఏదన్నా ఒక విషయంలో వచ్చినప్పుడు మాత్రం చాలా సార్ మాత్రం పాజిటివ్ గా మాట్లాడేవారు. అంటే ఇది చేద్దాము, ఇది చేద్దామా అనేవాడు. ఇది చెయ్యండి అని చెప్పేసి ఎప్పుడు అనడం అనేది సార్ నోటి నుంచి వినలేదు. సో అది మాత్రం అది చాలా గ్రేట్నెస్ అనుకోవాలి. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఒక ప్లాన్ చేస్తాడు, ఈ ఈ రకమైనటువంటి ఒక కోర్స్ లో ఈ రకం క్లాసెస్ వెళ్ళాలి అని. కానీ ప్లాన్ చేస్తాడు, కానీ ఇలా చేద్దాం సార్ అని చెప్పేసి, ఇలా చెయ్యండి సార్ అని చెప్పాడు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది సార్, ఇలా చేద్దామా సార్ అని చెప్పేసి, అది సార్ యొక్క గొప్పతనం. సో ఆ రకంగా ఆయన మా నుంచే ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఇలా ఖచ్చితంగా చెయ్యాలి అని మా నుంచే అనిపించి సో మా నుంచి ఆ సబ్జెక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో కరోనా ఈ పాండమిక్ టైంలో మనకి ఎక్కువ మంది ఆఫ్లైన్ కి రాలేకపోతున్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా ఇంకా ఎక్కువ సర్వీసెస్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి.
ఇన్ టైంలో ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఎక్కువ క్లాసెస్ అనేటువంటివి ఆన్లైన్ ద్వారా మా ద్వారా చెప్పిస్తున్నారు కూడా. సో ఇంకా ఎక్కువ టైం కేటాయించాలని చెప్పేసి కరెంట్ ఇష్యూస్ గురించి కావచ్చు, స్కీమ్స్ గురించి కావచ్చు, గ్రూప్ 1 గురించి కావచ్చు, సివిల్స్ గురించి కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా సారు ఐడియాలజీ బాగుంటుంది. సారు ఆ రకంగా ప్లాన్ చేస్తాడు. ఆ రకంగా చేద్దామా అని చెప్పేసి మా నుంచి అనిపియడం అనేది గ్రేట్‌నెస్‌గా అనిపిస్తుంది. సో, ఆ రకంగా మేము గూడా క్లాసెస్ చేయడానికనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడానికి కారణం. సో, సార్ మాత్రం ఫ్రెండ్లీగా ఉంటూ సో, ఒక మిస్టర్ కూల్ అని చెప్పేసి అనొచ్చు సార్. అది మిస్టర్ కూల్ అనేది శశాంక్ సార్‌కే 100% సూటబుల్ అని చెప్పేసి నేను అనుకుంటాను. సో, అది నాకు సార్‌తో ఉన్నటువంటి రిలేషన్‌షిప్, ఈ ఎక్స్‌పీరియన్స్ సార్. ఇది కూడా చెప్పే టైం అంటే మీరు ఈ రకంగా నాకు అవకాశం ఇచ్చినందుకు గూడా మీకు థాంక్స్ సార్. సో, మీ ఫ్యామిలీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది సార్? అంటే మీరు ఎట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు? మీకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? మీ ఫాదర్ నుంచి గాని, మదర్ నుంచి గాని? దీని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సార్ ఇంకా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పుకుంటే పూర్ అంటే మరీ పూర్ ఏం కాదు సార్. కాకపోతే ఏందంటే కనీసంగా అంటే పిల్లల్ని పోషించి ఏదో కొద్దిపాటి చదువు చెప్పించేటువంటి స్తోమత ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచే వచ్చాను. అయితే నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను మీకు. మా నాన్న తరపున వాళ్ళు కానీ, అమ్మ తరపున నుంచి సైడ్ కానీ ఎవరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా లేరు. సో, అంతా కూడా కొంచెం పూర్ ఫ్యామిలీయే కాబట్టి చిన్న ఏజ్‌లోనే అందరిని ఏదో ఒక బిజినెస్‌లో తీసుకోవడం, నాన్న పనిచేస్తున్నటువంటి పనిలో మా కజిన్ బ్రదర్స్‌ని తీసుకోవడం అలా చేయించేవాళ్ళు. వాళ్ళందరూ బిజినెస్ రూట్‌కి అనేటువంటిది వెళ్లారు. సో, నేను మాత్రం ఎస్పెషల్‌గా మా నాన్న మాత్రం చదివించడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఆ చదివించడానికి ఇంట్రెస్ట్ చూపించారు మా ఇద్దరు సిస్టర్స్‌ని గాని, నన్ను గాని. సో, సిస్టర్‌కి తొందరగా మ్యారేజ్ కావడం వల్ల సో, నా పైన మాత్రం కొంచెం ఎక్కువ నమ్మకం పెట్టుకునేవాడు. సో, నేను చదువుకున్నటువంటి టైంలోనే నేను ఇంటర్మీడియేట్‌లోనే మా మదర్ చనిపోవడం, తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాం. చాలా అంటే ఇంక అవి చెప్పడానికి ఇప్పుడు గుర్తుకొస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఆ రకంగా ఉండేది. అలాంటి టైంలో కూడా నన్ను యాక్చువల్‌గా ఏందంటే మా నాన్నది హోటల్ సార్. కరెక్ట్ చెప్పాలి అంటే చాలా మంది అంటారు మోడీ లాంటి నుండి ఆ టైంలో వచ్చారా సార్ అని. వాస్తవానికి మీకు ఎప్పుడు చెప్పలేదు నేను. సో, హోటల్ మాది. మా నాన్నది హోటల్. కోల్ మైన్స్ ఏరియాలో హోటల్. నేను చదువుకున్నటువంటి టైంలో హోటల్‌లో పని చేసుకుంటానే నా ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేశాను. నా డిగ్రీ కంప్లీట్ చేశాను. ఒక పీజీ నుంచి ఆ పై చదువులన్నీ కూడా హైదరాబాద్‌లో ఉన్నాను. మా నాన్నకు దూరంగా ఉన్నాను. కానీ నేను దాదాపుగా హోటల్‌లో పని చేసుకుంటూనే మా మదర్ లేదు కాబట్టి మా నాన్నకి సపోర్ట్‌గా ఉంటూ, సో, మాకు ఎన్ని ఇబ్బందులొచ్చినా కూడా నేను చదువు ఆపకుండా మా నాన్న సపోర్ట్ చేశాడు. మా నాన్నకు నేను కూడా మా వృత్తి ఏదైతే మా నాన్న ఏదైతే బిజినెస్ చేశాడో హోటలు అందులోనే పని చేసుకుంటూ, సో, ఆ రకంగా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గాని, మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాము. సో, ఓవరాల్‌గా తీసుకుంటే ఏందంటే ఈ రోజున అంటే ఎవరైనా కానీ అలాంటి అంటే ఇప్పుడు మదర్ చనిపోవడం, తర్వాత సిస్టర్స్‌కి మ్యారేజ్ అవ్వడం, ఫైనాన్షియల్ ఇష్యూస్, హోటల్ అనేది పెద్దగా ఏమి రాబడి లేకపోయినా ఖచ్చితంగా బ్రతుకు తెరువు కోసం నడపాలి. ఈ టైంలో అబ్బాయి చదువు మాన్పించి పనిలో పెట్టాలి అనేటువంటి సజెషన్ చాలా ఇచ్చారు. చాలా మంది ఇచ్చారు. మా నాన్న తరపున వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ చాలా మంది ఇచ్చారు. మా పెదనాన్న వాళ్ళు. కానీ మా నాన్న దానికి ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. చేయకుండా తను చదువుకోవాలి అనేటువంటి దాంతోటి నాకు పుషింగ్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ కలిగించాడు. సో, ఆ రకంగా నేను నాన్నకు హోటల్‌లో పని చేసుకుంటూనే కాలేజీకి వెళ్ళడం. సో, నా ఫ్రీ టైమ్‌లో నేను నాన్నకి సపోర్ట్ చేయడం ఇదంతా జరిగింది. సో, ఇప్పటికి కూడా ఆహ్, ఏం ఇప్పటికి కూడా మా నాన్న వర్కింగ్. సో, ఇప్పటికి కూడా అతను ఆ పేమెంట్ ఆపేయలేడు. సో, ఇప్పటికి కూడా నేను మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ నేను కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేస్తాను. ఆ టైంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి అడుగుతారు. ఈ అబ్బాయి ఎవరో కాదు అని వేరే వాళ్ళతో చెప్తుంటారు. ఈ అబ్బాయి ఎవరో కాదు ఈ హోటల్‌లోనే పనిచేసిన ఈ హోటలే వాళ్ళది. ఈ హోటల్‌లోనే అతను వర్క్ చేసి చదువుకున్నటువంటి అబ్బాయి. సో, ఈరోజు ఈ స్థాయిగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. తర్వాత ఈ మధ్యలో ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కువవుతున్నాయి సార్. ఈ ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా కూడా చాలా మందికి పరిచయం అవుతున్నాను. ఈ అబ్బాయి పలానా హోటల్ వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అబ్బాయి ఇతను ఈ హోటల్‌లోనే పనిచేశారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎంతో మందికి చెప్తారట. సో, వాళ్ళు నాకు పర్సనల్‌గా కలిసినప్పుడు వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. సో, మీ గురించి నేను చాలా మా పిల్లలకి కూడా చెప్తామండి. మీరు బాగా కష్టపడ్డారు. అసలు ఈ కష్టపడి ఈ స్థాయికి రావడం అనేది చాలా గ్రేట్‌నెస్ అండి అని చెప్పేసి అంటున్నారు. సో, అది ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ సార్. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పూర్‌గానే నుంచి అంటే పేదవాళ్ళమే. కానీ ఆ స్థాయిలో ఉన్నా కూడా నాన్న చదివించాలి అనేటువంటి ఆయనకు ఉన్నటువంటిది నేను నాన్నకెప్పుడు కూడా థాంక్స్ అనేది చెప్పకూడదంటారు. కానీ థాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎవరైనా ఆ టైంలో అలాంటి టైంలో ఒకానొక టైం చాలా క్రూషియల్ టైమ్ వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులొచ్చింది. ఆ టైంలో చదువు మానించాలి. కానీ ఆ టైంలో కూడా చదువు మాన్పించకుండా
మా నాన్న నన్ను చదివించడం అనేది మా నాన్నకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. సో అది సార్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మీ గురించి మీ స్టూడెంట్స్ వాళ్ళ మీ గురించి వాళ్ళ ఒపీనియన్ అనేది వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేశారనేది వాళ్ళు షేర్ చేస్తారంట. హాయ్ అండి, నా పేరు మౌనిక. నేను ప్రజెంట్ ఎస్ఐగా వర్క్ చేస్తున్నానండి. నరేష్ సార్ దగ్గర నేను గ్రూప్ 1 క్లాసెస్కి వెళ్ళానండి. అప్పటికి ఇంకా మా గ్రూప్ 2 ఇంటర్వ్యూ కాలేదు. నేను సార్ దగ్గర గ్రూప్ 1 క్లాసెస్ వెళ్ళేటప్పుడే నేను గ్రూప్ 2 ఇంటర్వ్యూ కూడా గ్రూప్ 2 ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా నేను సార్ దగ్గర తీసుకున్నాను. సార్ గైడెన్స్ నాకు ఇంటర్వ్యూ కూడా ఉపయోగమైంది. సార్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే ప్రజెంట్ ట్రెండ్స్కి తగ్గట్టు కరెంట్ ఇష్యూస్తో మనకి లింకప్ చేసి చెప్తాడు కాబట్టి చాలా బాగా అర్థమవుతుంది. సార్ ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అందులో కూడా క్లాసెస్ చెప్తున్నారు. నేను ఇప్పుడు ప్రజెంట్ కూడా సార్ క్లాసెస్ ఫాలో అవుతున్నాను. గ్రూప్ 1కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. సార్ క్లాసెస్ ఎలా అంటే మనకి ప్రజెంట్ ట్రెండ్కి సార్ ప్రజెంట్ టాపిక్స్ని మనకి రిలేటెడ్ తీసుకుంటూ చెప్తాడు కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. పాలిటీ అన్నీ కలిపి చెప్తారు. ఇంకా నేను గ్రూప్ 2 ఇంటర్వ్యూ అప్పుడు కూడా నేను సార్తో గ్రూప్ 1 క్లాసెస్లో ఉండే కాబట్టి నాకు ఇంటర్వ్యూలో కూడా చాలా హెల్ప్ అయింది. ప్రజెంట్ సార్ యూట్యూబ్ ఛానల్లో చెప్తున్న టాపిక్స్ కూడా ఫర్దర్గా గ్రూప్ 1కి చాలా బాగా యూజ్ అవుతాయి. అందరూ కూడా ఆ ఛానల్ సార్ క్లాసెస్ చూస్తే చాలా బాగా మనకి ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. Hello everyone, my name is Sheikh Kalesha. Recently, I was selected for the DSC as a social teacher, school assistant, and I got the training from Naresh sir for the civics subject. I can say he's a great and very good trainer for that particular subject. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి శ్రావ్య, మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రజెంట్ నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేస్తూ ఉన్నాను. నా యొక్క సక్సెస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి నరేష్ సార్ గురించి చెప్పడానికి నేను ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటాను, చాలా గర్వపడతాను కూడా. సార్ మాకు నేను నెల్లూరులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకునేటప్పుడు మాకు పాలిటిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని మాకు సార్ బోధించేవారు. అయితే మాకు ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ కంటే కూడా సార్ ప్రతి అంశాన్ని కూడా చాలా నీట్గా క్లియర్గా తన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా స్పష్టంగా మాకు వివరించేవారు. ఎటువంటి డౌట్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని చాలా ఓపికతోటి అది చాలా చిన్నదా లేదా పెద్దదా అనేటువంటిది కూడా చూడకుండా సార్ చాలా ఓపికతోటి మాకు సమాధానం చెప్పి మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఒక సబ్జెక్టు పరంగానే కాదు కానీ మా యొక్క కెరియర్లో కూడా మా యొక్క డెవలప్మెంట్ గురించి సార్ అనేక సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. నిజంగా సార్ని క్లాస్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా ఎక్కువగా అభిమానించేవాళ్ళు. అయితే సార్ యొక్క గైడెన్స్ తోటి మేము బాగా ప్రిపేర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో మేము గవర్నమెంట్ జాబ్ని సంపాదించడం జరిగింది. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా మాట్లాడారు, ప్లస్ మీ వీడియోస్ కూడా ఫాలో అవుతుంటారు నేను. సో మీరు అంటే ఆల్రెడీ ముందే ప్రెడిక్ట్ చేసి ఇప్పుడు ఇండియా చైనా ఇష్యూ కానీ 3 రాజధానుల విషయం కానీ సో ఎనాలిసిస్ అనేది మీరు ఎలా ప్రెడిక్ట్ చేసి ఇదే జరుగుతుంది, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ వచ్చేసి నిమ్మగడ్డ రమేష్ కానీ, సో ఎలా మీరు ఎనాలిసిస్ చేయగలుగుతున్నారు? అంటే మీకు పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే దాని మీద సబ్జెక్ట్ మీద పట్టు అలా ఉందా మీకు? ఓకే సార్, అది యాక్చువల్లీ ఏంటంటే పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ సార్, చాలా ఇంట్రెస్ట్. కానీ నేను పాలిటిక్స్ లోకి రావాలని కాదు. సో పాలిటిక్స్ పైన ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు దానిపై కమాండింగ్ అనేది పెంచింది. సో నా సబ్జెక్ట్ కూడా నేను చెప్పేది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది, పాలిటీ గవర్నెన్స్ కాబట్టి దాన్ని బట్టి నాకు పాలిటిక్స్ పైన ఉన్నటువంటి ఆ అవగాహన పెంచింది, ఆ కమాండింగ్ పెంచింది నా సబ్జెక్ట్ పరంగా. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని తన పదవి కాలాన్ని 3 years కు తగ్గించి తొలగించడం అనేటువంటిది ఒక పొలిటికల్ ఇష్యూ. అది పొలిటికల్ ఇష్యూ కావచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం అది జరుగుతుందా, అది పాసిబుల్ అవుతుందా, గవర్నమెంట్ అనుకున్నది జరుగుతుందా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనకరాజు సార్ని తీసుకొచ్చారు. సో వారు ఉంటారా, లేదంటే మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వచ్చి జాయిన్ అవుతారా? సో కోర్టు జడ్జిమెంట్ ఎలా రావచ్చు? ఇవన్నీ కూడా నేను ఎలా చెప్పగలిగాను అంటే, సో సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి కమాండింగ్, పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, ఇది చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, ఇది చేస్తే ఎక్కడి వరకు వెళ్తుంది, తర్వాత ఏం జరగవచ్చు అనేది నేను నా అనుభవపూర్వకంగా నాకున్న సబ్జెక్ట్ కమాండింగ్ తో
సో పాలిటిక్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తో నేను అది చెప్పగలుగుతున్నాను సార్. సో అలానే నేను మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కాన్స్టిట్యూషన్ ప్రకారం కంపల్సరిగా అది స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ చేసిందో, ఏదైతే యాక్ట్ కు పంచాయతీరాజ్ యాక్ట్ కి ఏదైతే అమెండ్మెంట్ చేశారో అమెండ్మెంట్ అనేది నిలబడదు, ఆర్డినెన్స్ అనేది నిలబడదు. ఖచ్చితంగా మళ్ళీ అతని పదవి కాలాన్ని కుదించడం అనేది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. కోర్టు జడ్జిమెంట్ కూడా ఆ రకంగా వస్తుంది. ఈ ఇష్యూ ఇంతతో అయిపోదు, హైకోర్టు ఇష్యూతో అయిపోదు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఫైనల్ గా మాత్రం తను తన స్థానంలో ఉంటారు. ఎందుకంటే రాజ్యాంగ సంస్థలకు పదవికాల భద్రత అనేటువంటిది మనకు రాజ్యాంగ సంస్థలను అధిరోహించేటువంటి వ్యక్తులకు, రాజ్యాంగ అధికార పదవులలో ఉన్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పదవికాల భద్రతను కల్పించారు. ఆ పదవికాల భద్రత ఎందుకు కల్పించారంటే భారతదేశం బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ కాబట్టి ఈ సమయంలో రాజకీయంగా పార్టీలు మారినప్పుడు రాజ్యాంగ సంస్థలను అధిపతిగా పనిచేస్తున్న వారిపై ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి వారు తమ విధులను సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాలి అంటే వారికి పదవి కాలానికి భద్రత ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ప్రొవిజన్స్, చాలా నిబంధనలు రాశారు. సో ఆ దృష్టిగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ పదవి కాలాన్ని కుదించడం కరెక్ట్ కాదు. ఈ పదవి కాలాన్ని కుదించడం అనేది ఆ కోర్టుకు ఉన్నటువంటి జ్యుడిషియల్ రివ్యూ దాని ప్రకారం కోర్టు జోక్యం చేసుకొని మళ్ళీ తిరిగి తనకు అధికారం కల్పించే అవకాశం, తను మళ్ళీ తన పదవి చేపట్టే అవకాశం కల్పిస్తారు అని చెప్పేసి ముందే చెప్పగలిగాను. తర్వాత ఇంకా మన ఇక ఇండియా చైనా బార్డర్ ఇష్యూ అనేటువంటిది కూడా చూస్తే ఏంటంటే సార్, వాస్తవానికి ఒక ఫారెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటాం మనం. సో ఇతర దేశాలతో భారతదేశం ఉన్నటువంటి సంబంధాలు ప్రస్తుత పరిస్థితులలో ఇతర దేశం ఏ విధంగా వ్యవహరిస్తుంది, సో చైనా ఏ విధంగా మన పట్ల ఉంది. ఒకవైపు మైత్రి సంబంధాలే అంటారు, మరొక వైపు ఈ రకంగా ప్రాంతాల విషయంలో లదాఖ్ లో చొరబాటుదారులకు రావడము, ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలనే ప్రయత్నము, వీటి దృష్ట్యా ఏ ఏ దేశాలతో ఎలాంటి రిలేషన్ భారతదేశం కొనసాగిస్తుంది, అది ఏ విధంగా మారొచ్చు. ఒకవేళ చైనా మన పట్ల వ్యవహరించే దాన్ని బట్టి రేపు పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఇరాన్ తో ఉన్న మైత్రి సంబంధం కూడా విఘాతం కలుగుతుందని నేను ముందే చెప్పాను. సో అదే జరిగింది మనకు చాబహార్ పోర్ట్ విషయంలో కానీ, సో రైల్వే ప్రాజెక్ట్ విషయంలో కానీ. సో అదే విధంగా నేపాల్ తో మనకున్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది కూడా ఇబ్బందికరంగా మారొచ్చు, కానీ మరీ అంత ఇబ్బందికరంగా ఏం మారదు అని కూడా చెప్పాను. సో అది అలానే జరిగింది. సో కాబట్టి నేను ఏంటంటే నాకు సబ్జెక్ట్ పై ఉన్నటువంటి కమాండింగ్, నేను పొందినటువంటి జ్ఞానము అనేటువంటిది సో ఈ పాలిటిక్స్ పైన నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరుగుతుందో ముందే కొద్దిగా చెప్పగలిగేటువంటి నాలెడ్జ్ అనేది నాకు వచ్చింది. సో అది ఇంకా నన్ను ఇంట్రెస్ట్ కలిగించింది. ఇంకా ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయడం సార్. అది మనకు ఇంటర్నేషనల్ ఇష్యూ కావచ్చు, నేషనల్ ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా పొలిటికల్ ఇష్యూస్ లో అయితే ప్రతి దానికి కూడా అంటే ఈ రోజు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటకు, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కు, ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ కు, ప్రధానమంత్రి గారు తీసుకొచ్చేటువంటి ఒక పాలసీ, స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి పాలసీ కానీ స్కీమ్ కానీ ఎందుకు వస్తుంది, ఎందుకు ఇది తీసుకురావాల్సి వచ్చింది, ఈ టైంలోనే ఇది ఎందుకు చేస్తున్నారు, ఈ టైంలోనే ఈ న్యూస్ ఎందుకు వైరల్ అవుతుంది, ఈ వైరల్ కావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో అది వాట్ ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను. కాబట్టి పాలిటిక్స్ పైన ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ నాకు సబ్జెక్ట్ పైన ఉన్న కమాండ్ తో నేను అది ముందే ఇలా జరుగుతుంది అని చెప్పేసి నా అనుభవపూర్వకంగా చెప్పాను సార్. అంతే, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను. సో త్రూ అవుట్ జర్నీలో అంటే ఆల్మోస్ట్ 12 years సార్, అంటే ఓవరాల్ జర్నీ స్టార్ట్ చేసి 2008 లో స్టార్ట్ చేశాను సార్. 2000 యాక్చువల్ ఏంటంటే 2008 లో స్టార్ట్ చేశాను. 2008 నుంచి 11 వరకు నేను స్కూల్స్ లో, తర్వాత కాలేజ్ లో టీచ్ చేసుకుంటూ వచ్చాను. 2011 నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నేను ఈ మన ఇన్స్టిట్యూషన్స్ లో ఫ్యాకల్టీగా పాలిటీ గవర్నెన్స్ ఓవరాల్ గా టీచింగ్ సైడ్ మీరు 12 years అనేది మీరు అపార్ట్ ఫ్రమ్ 9 years చదువుకున్నది కాకుండా అది కాకుండానే. సో అప్పుడు 12 years లో త్రూ అవుట్ గా మీకు సన్మానాలు కానీ, సో ఏమన్నా అప్రిషియేషన్స్ కానీ, ప్లస్ ఇంకొకటి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు తెలిసిన నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి, సో మీరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా మీరు స్కీమ్స్ గురించి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు క్లాస్ తీసుకున్నారని నాకు తెలిసింది. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ సన్మానాలు, అప్రిషియేషన్స్, దాని గురించి కూడా. ఇంకా చాలా ఇన్స్టిట్యూట్లలో చెప్పడం అనేది అంటే ఏంటంటే, నా లైఫ్ లో ఈ టీచింగ్ ఫీల్డ్ కి వచ్చినప్పుడు ఎక్కువ సాటిస్ఫాక్షన్ కలగడానికి కూడా కారణం ఏంటంటే సార్, నేను ఎక్కువ స్టూడెంట్స్ తో క్లాసులు చెప్పడం వల్లనే నేను నా జీవితం గడిచిపోతుంది. అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ నేను ఇన్స్టిట్యూట్ లోనే నా లైఫ్ అనేది లైఫ్ టైం అనేది కేటాయిస్తున్నాను. సో దానివల్ల నేను ప్రతి కోచింగ్ లో కూడా, ప్రతి కోచింగ్ సెంటర్ లో కూడా నేను చెప్తున్నటువంటి టైంలో ఒక క్లాస్ తో పాటు కొంత మోటివేషన్ కానీ, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ,
వాళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను హ్యాపీనెస్ అనుభూతి పొందడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానిలో వాళ్ళు కూడా మాకు ప్రతి చోట కూడా సన్మానం జరిగింది సార్. వాస్తవానికి ఏ కోచింగ్ సెంటర్‌లో అయితే నేను క్లాస్ చెప్పానో, ఒక బ్యాచ్ అయిపోగానే ఆ బ్యాచ్ వాళ్ళు వాళ్ళు వెరీ అంటే ఇంట్రెస్ట్‌గా తీసుకొని ఈ సన్మాన కార్యక్రమాలు అనేటువంటివి జరిగినాయి. అలా ఈ ఇన్‌స్టిట్యూట్, ఆ ఇన్‌స్టిట్యూట్ అని కాదు, చాలా ఇన్‌స్టిట్యూట్‌లో జరిగింది. మన ఏకేఎస్‌లో కూడా అలాంటి సన్మాన కార్యక్రమాలు జరిగాయి. సో, ఇక మీరన్నట్టుగా మండల్ రిప్రజెంటేటివ్స్‌కు మీరు స్కీమ్స్ గురించి చెప్పారు అని చెప్పేసి నేను విన్నాను. యెస్ సార్, అది కరెక్టే. యాక్చువల్‌గా ఏందంటే ఒకసారి ఒక ఆహ్, మనది ఒక ఎమ్మెల్యే గారు. సో, వాళ్ళు ఈ తెలంగాణలో ఫ్రీగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రీగా మనకు కోచింగ్ అనేది ఇప్పించారు. సో, చేయూత అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా. అలాంటి ప్రోగ్రామ్ ఇప్పించినప్పుడు నేను అందులో క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడికి మనకు ఈ డిస్ట్రిక్ట్ అథారిటీ పర్సన్స్ ఎవరైతే సబ్ కలెక్టర్, మన జాయింట్ కలెక్టర్ గారు గాని, తర్వాత ఆర్‌డీఓ గారు గాని, కొంతమంది మన ఆఫీసర్స్ వాళ్ళొచ్చారు. వచ్చినప్పుడు ఈ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ తన యొక్క ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? తను ఏ విధంగా ఇక్కడ క్లాస్ చెప్తున్నాం అనేటువంటి సమయంలో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఈ కాన్స్టిట్యూషన్ గురించి, ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ గురించి కొంత చెప్పాను. అది చెప్పగా వాళ్ళకి నచ్చింది. నచ్చి అప్పుడు వాళ్ళుండి ఏమన్నారంటే ఆర్‌డీఓ గారు, జాయింట్ కలెక్టర్ ద్వారా ఆర్‌డీఓ గారు ద్వారా నాకు చెప్పించారు. జాయింట్ కలెక్టర్ ఆర్‌డీఓ గారికి చెప్పారు. ఆర్‌డీఓ గారు నాకు చెప్పారన్నట్టు. బాబు మీరు కొంచెం ఈ ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పింది బాగా మాకు నచ్చింది. సో, స్కీమ్స్ గురించి మనకు ఈ రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు, సో, వాళ్ళకి ఈ స్కీమ్స్ గురించి ఎక్కువ వస్తలేదు. అంటే గవర్నమెంట్ ఒక మంచి లక్ష్యంతో ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. కానీ ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి అంటే ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత కూడా ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధులు తమకు ఆ బాధ్యత లేదు. కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, అలాంటి పరిస్థితి పోవాలి. సో, వాళ్ళకు ఈ స్కీమ్స్ యొక్క ఎయిమ్స్ ఏంటి? స్కీమ్‌కు సంబంధించినటువంటి ఆహ్, ఇంప్లిమెంటేషన్‌లో ముఖ్యమైనటువంటి అంశాలేంటి? ఎవరికి ఇది లబ్ధి చేకూరుతుంది? దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం తమేం చేయాలి? అనేటువంటి వాళ్ళకు అవేర్‌నెస్ కల్పించండి అని చెప్పేసి అలా అన్నారు. అలా నేను మండల్ లెవెల్‌లో చాలా మండల్స్ తిరిగి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎక్కువ చెప్పాను. సో, మనకు మండల్ లెవెల్‌లో కూడా రిప్రజెంటేటివ్స్, ఎంపీటీసీలు కానీ, మిగతా మండల్ పరిషత్ ప్రెసిడెంట్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా విన్నారు. సో, స్కీమ్స్ గురించి కూడా. వాళ్ళు కూడా రూలింగ్, అపోజిషన్ అనేటువంటిది ఏమీ లేకుండా ఒక స్కీమ్ గురించి చెప్పినప్పుడు, ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఎంతున్నదో వాళ్ళు తెలుసుకొని, సరే ఖచ్చితంగా ఈ స్కీమ్ మంచిది సార్. దీని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రజలకు దీనివల్ల లబ్ధి పొందేలా చేయడంలో, ప్రజలకు ఇది ఉపయోగపడే విధంగా మా వంతుగా మేము కూడా చేస్తామని చెప్పేసి అక్కడ కూడా సన్మానాలు చేశారు. సో, అది చాలా బాగా అనిపించింది. అంటే మనకున్నటువంటిది ఏదైనా కానీ, నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన ప్రొఫెషన్ ద్వారా 10 మందికి మనం సర్విస్ చేసేటువంటి అవకాశం ఇలా కూడా కలుగుతుందా? అంటే టీచింగ్ ప్రొఫెషన్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మేము క్లాస్ చెప్తున్నాం, మాకు అమౌంట్ వస్తుంది అని బయట వాళ్ళు అనుకుంటారు. కానీ మేము క్లాస్ చెప్తే మాకు అమౌంట్ వచ్చింది అని కాకుండా, మేము చెప్పడం వల్ల 10 మంది బాగుపడుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తున్నారు, లైఫ్‌లో సెటిల్ అవుతున్నారు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇప్పుడు ఈ మండల్ రిప్రజెంటేటివ్స్‌కు ఈ స్కీమ్స్ గురించి అవేర్‌నెస్ కల్పించినప్పుడు, స్కీమ్స్ గురించి చెప్పినప్పుడు అది ఇంకొక రకమైన సాటిస్ఫాక్షన్ కల్పించింది. అంటే ఇది ఒక రకంగా పబ్లిక్ సర్విస్ చేసినట్టే కదా! అని చెప్పేసి. సో, అది నేను జరిగింది సార్. ఇంకోటేంటంటే కాకినాడలో క్లాస్ చెప్తున్నప్పుడు అక్కడ ఒక నోటిఫికేషన్‌కి సంబంధించింది ఇష్యూ అయింది. అంటే మామూలుగా వాళ్ళకి ఎగ్జామ్ డేట్ దగ్గరలో రాగా ఎగ్జామ్ డేట్ ఇంకా దగ్గరగా ఉన్నదన్నప్పుడు వెంటనే మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సెల్ చేసి కొత్తగా కొంత సిలబస్ యాడ్ చేశారు. ఆ టైంలో అభ్యర్థులందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. క్లాస్ ఏం వినట్లేదు. అప్పుడు నేను వాళ్ళకి సజెషన్ ఇచ్చాను. మీరు ఇప్పటివరకు ఎంత సీరియస్‌గా ఉన్నారు? ఈ రోజు నుంచి ఎందుకు లేరు అంటే, సార్ ఈ రోజు కొత్తగా మళ్ళీ ఇదొకటి యాడ్ చేశారు కదా సార్! సిలబస్ మళ్ళీ మార్చారు కదా! ఇప్పటివరకు చదువుకుందంతా వృధానా సార్? ఇలా మారిస్తే నెక్స్ట్ మంత్‌లో ఎగ్జామ్ పెట్టుకొని ఇలా సిలబస్‌లో మార్పులు చేస్తే ఎలా సార్ అది ఇది అనంటే, సో, ఇది మనం దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం మారాలనుకున్నప్పుడు, ఒక గవర్నమెంట్ సర్వీస్‌లో మనం చేరాలనుకున్నప్పుడు, గవర్నమెంట్ చేసేటువంటి దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. అలా ఉంటేనే మనం రేపు సర్వీస్‌లో కూడా సక్సెస్ అవ్వగలుగుతాం. మనం సర్వీస్ కంప్లీట్ చేసుకుంటాం. కాబట్టి మీరు సిలబస్ మారింది అని చెప్పేసి ఇబ్బంది పడొద్దు. అయితే ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా అంటే, ఇంక కొన్ని చేంజెస్ కూడా చేశారు సార్ అన్నారు. సో, ఆ చేంజెస్ చేయడం వల్ల మీరు కొంతమంది లాస్ అవుతున్నారు. సో, దాని గురించి అడగొచ్చు. అయితే దాని గురించి మనం ఇక్కడ ఆందోళన చెందుకుంటూ క్లాస్‌లో ఉండడం, క్లాసులు వినకపోవడం కాదు. మనకు ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది ఉంది. సో, మనం ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని మనం అక్కడికి వెళ్లి చెప్పడానికి పాసిబుల్ కాదు. సో, మనది డెమోక్రటిక్ కంట్రీ. చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి, ప్రజాస్వామ్యంలో మనం పాలకులతో నేరుగా మనం అప్రోచ్ అవ్వలేం కాబట్టి, మనది పరోక్ష ప్రజాస్వామ్యం కాబట్టి, మనకు
మధ్యలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ఉన్నత అధికారులు ఉన్నారు. వాళ్ళకి ఈ విషయాన్ని మనం మెమోరాండంగా సామరస్యపూర్వకంగా మనం అందిస్తే ఈ విషయము మంత్రివర్గం వరకెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పునరాలోచన కూడా చేయొచ్చు. అంతేకాని మనం ఆందోళన చెంది క్లాసులు వినకుండా మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి కోర్స్ నుంచి మధ్యలో డ్రాప్ అయిపోవడం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పాను. అలా నేను వాళ్ళు అనగానే వాళ్ళు ఏం చేశారంటే, "సార్ ఇది మాకు ఎలా అప్రోచ్ అవ్వాలో మాకు తెలవదు. ఏ అధికారిని అప్రోచ్ అవ్వాలి? ప్లీజ్ మీరు మాకు గైడ్ చేయండి" అన్నారు. అప్పుడు నేను "మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కే ఇవ్వొచ్చమ్మా" అని చెప్పాను. అప్పుడు ఆ ఒక్క ఇన్‌స్టిట్యూట్ వాళ్ళే కాకుండా పిల్లలకు ఉన్నటువంటి రిలేషన్ తెలుసు కదా సార్. మిగతా ఇన్‌స్టిట్యూట్ పిల్లల వాళ్ళకి కూడా చెప్పారు. "మా సార్ ఇలా చెప్పారు. ఇలా చేస్తే బాగుంటదట" అంటే, సరే అందరం చేద్దాం అని చెప్పేసి దాదాపు ఒక 2000 మంది సార్ అది. కాకినాడ మనకు దాన్ని కాకినాడ ఒక ప్లేస్ గుర్తుకు రావట్లేదు. సో, ఆ భానుగుడి అంటారు. ఆ భానుగుడి సెంటర్ నుంచి సో, మనకు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ వరకి ఒక 2000 మందితో మామూలుగా వాళ్ళు ఇలా నిరసన తెలుపుతూ అంటే నిరసన అంటే ప్రభుత్వం ఇలా వెంటనే మార్పు చేయడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి సామరస్యపూర్వకంగా వాళ్ళు మెమోరాండం ఇవ్వడానికి వెళ్లారు. సో, ఆ మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు నన్నే తీసుకొని వెళ్లారు. సో, ఆ టైంలో కూడా నేను అక్కడ ఆ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు లేరు. జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి సో, ఇది ప్రాబ్లమ్స్ అని వాళ్ళ ద్వారానే స్టూడెంట్స్ ద్వారానే చెప్పించాను. చెప్పించినప్పుడు వాళ్ళు కూడా ఇది కరెక్ట్ వే ఆఫ్ అంటే మామూలుగా ఏదైతే అడగాలనుకున్నారో ఇది కరెక్ట్ వే. సో, ఇప్పుడు మేము దీన్ని మనకు మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాం మేము. సో, అది మనం తీసుకొచ్చిన తర్వాత దానిపై చేంజెస్ వాళ్ళు చేయడానికి ఆలోచన చేస్తారు అని చెప్పారు. సో, అది అనుకున్నట్టుగా కూడా చేంజ్ అయింది. సో, అభ్యర్థులకు కూడా లబ్ధి జరిగింది. సో, అది కూడా ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ ఇచ్చింది. సో, అది కూడా వాళ్ళు ఆ టైంలో కూడా మళ్ళీ కోర్స్ అయిపోయిన తర్వాత సన్మానం చేసేటప్పుడు కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సన్మానం చేసేటప్పుడు కూడా వాళ్ళు స్పీచ్ ఇచ్చారు. సో, మీరు ఆ రోజు మాకు గైడ్ చేయడమే కాకుండా మళ్ళీ మా ముందుండి కూడా నడిపించారు సార్ మాకు. సో, ఇలా ఏ ఫ్యాకల్టీ కూడా అంటే మామూలుగా ఫ్యాకల్టీ అంటే క్లాస్ చెప్పి వెళ్ళడమే అని అనుకుంటారు. సో, మీరు మాత్రం ఈ రకంగా కూడా చేశారు. ఇలా కొద్ది మందే ఉంటారు. అందులో మీరొకరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అది నాకు చాలా సంతోషం. సో, అలాంటి సన్మాన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో, గవర్నమెంట్ ఆఫీసర్స్‌తో మాట్లాడడం కానీ, స్టూడెంట్స్‌కు లబ్ధి చేకూరేలా కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం కానీ, స్కీమ్స్ గురించి మండల్ రిప్రజెంటేటివ్స్‌కు తెలియజేసే విధంగా చేయడం కానీ, ఇదంతా కూడా ఇది అనుకోకుండా జరిగినటువంటివి సార్. అసలు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎలా వచ్చారు సార్? అంటే మీకు ఆల్రెడీ 3 సర్వీసెస్ వచ్చినా మీరు వెళ్ళకుండా ఇటే ఉన్నారు. అసలు ఈ కాంపిటీషన్ ఫీల్డ్ ఎలా వచ్చారు? ఎందుకు రావాల్సొచ్చింది? హ్మ్. యాక్చువల్‌గా ఏందంటే సార్ మీరిప్పుడు సర్వీస్ వచ్చినా వెళ్ళకుండా ఇలా ఎందుకొచ్చారు అనేది అప్పుడు మనకున్నటువంటి నాలెడ్జ్, మనం అంతకుముందు చదువుకున్నటువంటి సబ్జెక్టులు కావచ్చు, తర్వాత మనకు ఈ సివిల్స్ ప్రిపరేషన్ కావచ్చు, తర్వాత ఈ గ్రూప్స్‌కి సంబంధించిన ప్రిపరేషన్ కావచ్చు, ఇదంతా కూడా మనకున్న నాలెడ్జ్‌ను మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. మనం ఏదో రకంగా కొంత ఆర్థికంగా ఉపాధి పొందాలి అనేటువంటి ఆలోచనతో నేను లెక్చరర్‌గా మారాను. లెక్చరర్‌గా మారుతున్నటువంటి సమయంలోనే నాకెక్కువగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి సబ్జెక్ట్‌కు సంబంధించింది ఎక్కువ చెప్పగలుగుతాను. సో, అనుకోకుండా నేను ఈ కోచింగ్ సెంటర్‌లోకి రావడం, క్లాసెస్ చెప్పడం జరిగింది. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పేరు రావడానికి కూడా కోచింగ్ సెంటర్‌లో స్కోప్ వచ్చింది నాకు. సో, దానివల్ల నేను చాలా ఇన్‌స్టిట్యూట్‌లలో వర్క్ చేశాను. ఈ కోచింగ్ సెంటర్‌కొచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మధ్యలో కొన్ని నోటిఫికేషన్ వచ్చినప్పుడు పేరెంట్స్ మన ఇంట్లో అంటే మా అత్తయ్య వాళ్ళు ముఖ్యంగా ఏదన్నా ఒక సర్వీస్‌లో ఉంటే బాగుండండి అని చెప్పేసి అన్నప్పుడు నేను రాసాను మామూలుగా. నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి అదే నోటిఫికేషన్ నేను కూడా 3 టైమ్స్ రాసాను. 3 టైమ్స్‌కు 3 జాబ్స్ ఏవైతే ఉన్నాయో 3 జాబ్‌లొచ్చాయి. కానీ నాకు అటువైపు వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకున్నటువంటి ఈ ఆసక్తి, తర్వాత ఈ టీచింగ్ ప్రొఫెషన్ పైన ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కూడా నాకు ఇటువైపే ఉండాలి అని చెప్పేసి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వైపు నన్ను మళ్లించాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వైపు నేను రావడం అనేటువంటిది మాత్రం నేను సివిల్స్ వాటిని అటెంప్ట్ ఇచ్చిన తర్వాత, గ్రూప్స్ రాసిన తర్వాత మళ్ళీ టైం ఏదైతే 3 ఇయర్స్ గ్యాప్ వచ్చిందో మళ్ళీ ఏపీ స్టేట్‌లో నోటిఫికేషన్ రావడానికి ఆ 3 ఇయర్స్ గ్యాప్ అనేది ఆ గ్యాప్‌లో నేను కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఫ్యాకల్టీగా రావడానికి అది కారణమైంది సార్. ఆ పరిస్థితులు కారణమైంది. ఇక వచ్చిన తర్వాత నేను మళ్ళీ నాకు వేరే సర్వీస్‌లొచ్చినా కూడా, వేరే జాబ్స్ వచ్చినా కానీ నేను వాటి గురించి ఆలోచించలేదు. సో, నాకు గ్రూప్ 2లో మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చినా గానీ నేను దానికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఒక ఆఫీస్‌లో కూర్చొని ఒకే దగ్గర కాకుండా ఇలా నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వేల మందికి పరిచయం కావడం, మన సబ్జెక్ట్ అనేటువంటిది తెలియజేయడం అనేది. చాలా మంది అనుకుంటారు ఇన్ని కోర్స్ ఎందుకు చేశారు అని చాలా మంది అన్నారు సార్. ఇదంతా నిష్ప్రయోజనం అన్నారు. కానీ నేను చదివిన ప్రతి కోర్స్ కూడా నాకు యూజ్‌ఫుల్ అయింది. నాకు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో నేను ఫ్యాకల్టీగా. సో, మనకు ముఖ్యంగా రీసెంట్‌గా తెలంగాణ స్టేట్ అయిన తర్వాత సెపరేట్ అయిన తర్వాత మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి గ్రూప్ 2 సిలబస్‌లో, గ్రూప్ 1 సిలబస్‌లో సోషియాలజీ అయింది.
సో ఈ సోషల్ వర్క్ సోషియాలజీ నేను ఎందుకు చేశాను అని చెప్పేసి వేరే వాళ్ళు అనుకున్నారు, కానీ ఆ సబ్జెక్ట్ నాకు ఇక్కడ ఫ్యాకల్టీగా మళ్ళీ సోషియాలజీ చెప్పడానికి అవకాశాన్ని ఇచ్చింది. సో అదే విధంగా ఎల్ఎల్బి లా చదువుకొని లాయర్ కాకుండా ప్రాక్టీస్ చేసుకోకుండా ఇలా ఫ్యాకల్టీగా నువ్వు చేస్తే ఆ లా ఎల్ఎల్బి అనేది నీకు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది అన్నారు, కానీ నాకు అది కూడా యూజ్ అయింది. ఎందుకంటే మనకు గ్రూప్ 1 లో లా ఇష్యూస్ అని పెట్టారు. సో తర్వాత పాలిటీ గవర్నెన్స్ సంబంధించి ఎన్నో కూడా కాన్స్టిట్యూషన్ తర్వాత లాకి సంబంధించినటువంటి ఇష్యూస్ తోటి ఉంటది కాబట్టి ఇదంతా కూడా నేను చదివిన ప్రతి కోర్సు కూడా నాకు యూజ్ అయింది సార్. సో ఆ రకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోనే ఇంకా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ఫ్యాకల్టీగానే సివిల్స్ గ్రూప్స్ వాళ్ళకి టీచ్ చేస్తూ ఇలానే ఉండాలి అనుకున్నాను, ఇలానే ఉంటాను కూడా. సో నా జీవితం వరకు మొత్తం కూడా నేను ఈ కోచింగ్ సెంటర్లో ఈ క్లాసెస్ చెప్పడం మీదనే నేను నా టైం అంతా కేటాయిస్తాను సార్. ఇంకో సర్వీస్ గురించి నేను ఇప్పటి వరకు కూడా ఆలోచించట్లేదు. సో థ్యాంక్ యూ సార్, మీ ఇన్స్పిరేషన్ జర్నీ కానీ మీ స్టోరీ కానీ షేర్ చేశారు. అంటే జనరల్ ప్రతి ఒక్క అభ్యర్థి ఒకానొక టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసే ఉంటారు. సో అంటే సిన్సియర్గా చదివితే, సిన్సియర్గా మనం ఒక పనిని చేస్తే అది డైరెక్ట్గా కాకపోయినా వేరే రకంగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు మంచి ఎగ్జాంపులర్ అనుకోవచ్చు. సో మీ పిలవంగానే వచ్చి మాకి మీ జర్నీ కానీ మీ స్టోరీ కానీ సక్సెస్ స్టోరీ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంకా చాలా మందిని మీ నుంచి సర్వీస్కి పంపించాలని గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్స్ వైపుకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Hi, my name is V. Naresh. So please subscribe, choose your career.